హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యమ్మ ఫుడ్స్. మన అమ్మ చేతి వంట ఛానల్ స్వాగతం అండి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే అండి, ఈరోజు మనం వెరైటీ ఆలూ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాము. ముందుగా మనం ఈ విధంగా ఆలుగడ్డలు తీసుకోవాలండి. ఆలుగడ్డలు చాలా బాగున్నాయి కదండి. సో ఈ ఆలుగడ్డ 3 తీసుకొని ఈ విధంగా కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలండి ఫస్ట్. ఓకే, చూసాక స్టవ్ మీద పెట్టేసుకుని దాన్ని ఉడికించుకోవాలి. ఓకే అండి, ఒక 2 విజిల్స్ వచ్చేసాయి, చక్కగా ఉడికిపోయింది చూసారు కదా. సో తర్వాత దీన్ని ఈ విధంగా పొట్టు నీట్గా తీసేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నామండి. అదేవిధంగా దాంట్లో ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాము. ఓకే అండి, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత కొత్తిమీర, అదేవిధంగా కొత్తిమీర పుదీనా 2 కలిపి వేసామండి. ఈ 2 కలిపి వేస్తే కూడా చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో నాకు ఈ 2 కలిపి ఇట్లా చూస్తుంటే స్మెల్ ఫ్రాగ్రెన్స్ అనేది సేమ్ పకోడీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే నాకు సేమ్ పకోడీ ఫ్లేవర్ లాగా స్మెల్ అనిపించిందండి. సో మీకు షేర్ చేశాను ఆ విషయం. సో తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. తర్వాత దీంట్లో ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఆలుగడ్డ ఉడికించుకున్నాం కదా, సో ముక్కలు కట్ చేసాం కదా, వాటిని దీంట్లో వేసుకోవాలి. ఓకే, ఇవన్నీ వేసిన తర్వాత సో మొత్తం కలుపుకోవాలండి. ఓకే, చూసారు కదా, ఒక 2 మినిట్స్కి ఎలా మారిపోయింది మొత్తం. సో దీన్ని ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం మంచిగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కొంచెం ఆలుగడ్డలు మగ్గితే చాలా టేస్ట్ ఉంటాయి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.